హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి సరికొత్త టాపిక్తో వచ్చేసానండి. సో ఈ టాపిక్ ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా. అంటే మన దేశంలోని ఇథనాల్ని ఎంత శాతం వాడుతున్నారు అండ్ అసలు ఇథనాల్ బ్లెండింగ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి, అండ్ ఈ ఇథనాల్ బ్లెండింగ్కి మన యొక్క షేర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ షేర్ మార్కెట్స్లో ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి అండ్ దానికి ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధం ఏంటి అనే దాని మీద ఈరోజు టాపిక్ మీద మనం ఈ వీడియోని చూసేద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. సో నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇథనాల్ బ్లెండింగ్. అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, ఈథనాల్ అంటే ఫస్ట్ అసలు ఏంటి అనేది మనం చూద్దాము. సో ఈ ఇథనాల్ అనేది బయోఫ్యూవల్ అండి. సో ఇది ఒక రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఇథనాల్ని జనరల్గా బయోమాస్ నుంచి తయారు చేస్తూ ఉంటారనమాట. అంటే మొలాసెస్ నుంచి కూడా తయారు చేయొచ్చు అండ్ గ్రెయిన్స్ బేస్ నుంచి కూడా ఈ పర్టికులర్ ఇథనాల్ని తయారు చేయొచ్చు. ఇథనాల్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఈథైల్ ఆల్కహాల్ అని అంటూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కెమికల్ కాంపౌండ్ గురించి అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామో అండ్ దీని యొక్క రిలవెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలా ఉంటుందని మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనకున్న రోడ్వేస్ మీద వెళ్ళే అన్ని వాహనాలను ఫాజిల్ ఫ్యూవల్సే వాడుతున్నారన్నమాట. ఫాజిల్ ఫ్యూవల్స్ అంటే పెట్రోల్, డీజిల్. సో ఇలాంటి ఫ్యూవల్స్ మీదే మన బండులు నడుస్తున్నాయి. కానీ దీనివల్ల చాలా ఒక డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. సో రెండింటిని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. మొదటిది, ఎన్విరాన్మెంట్లో చాలా డేంజరస్ గ్యాసెస్ని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ కార్బన్ మోనోఆక్సైడ్ కావచ్చు, హైడ్రోకార్బన్స్ కానివ్వచ్చు, నైట్రజస్ గ్యాసెస్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఈ ఫాజిల్ ఫ్యూవల్స్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్లోకి ఇలాంటి డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట. సో దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఇది మొదటిది. రెండవది, ఈ పెట్రోల్ అండ్ డీజిల్ని మనం తయారీ చేసుకోవాలి అని అంటే దాదాపుగా 85% ఆఫ్ ద డిమాండ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుందంటే ఇతర దేశాల నుంచి మన దేశం ఇంపోర్ట్ చేసుకున్నాకే వాటిని మనం ఇక్కడ అమ్మి వాడాల్సి వస్తుందన్నమాట. సో దీనివల్ల ఇండియా యొక్క ఎకనామిక్ రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ చాలా వరకు ఉంటుందన్నమాట. సో ఈ రెండిటి రీజన్స్ని అవాయిడ్ చేయడానికి ఆర్ దీనికి ఏది పాసిబుల్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే మనకి ఈథనాల్ అనేదే చూస్తున్నాం అనమాట. అంటే ఏంటి, పెట్రోల్ ప్లేస్లో మొత్తం ఇథనాల్ వాడతామా? కాదండి. ఇథనాల్ బ్లెండింగ్ అంటే మిక్స్ చేయడం అనమాట. ఇప్పుడు ఉండే ఫాజిల్ ఫ్యూవల్స్ 100% మొత్తం కంప్లీట్గా ఫాజిల్ ఫ్యూవల్సే ఉంటున్నాయి. సో మనం ఏమి చేయాలి అని అనుకుంటున్నామంటే అందులో కొంచెం పర్సంటేజ్ ఈ ఇథనాల్ బయోఫ్యూవల్ని యాడ్ చేసి మిక్స్ చేసి బ్లెండ్ చేసి దాన్ని మనం ఫ్యూవల్ కింద వాడాలి అని అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం వాడే దాంట్లో ఆర్ ఈ రోడ్వేస్లోని ఫ్యూవల్స్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 98% మనం ఫాజిల్ ఫ్యూవల్స్నే వాడుతున్నాం అన్నమాట. అండ్ కేవలం 2% మాత్రమే బయోఫ్యూవల్ని వాడుతున్నాము. కానీ దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మనం ఇథనాల్ని కంబైన్ చేసి మిక్స్ చేసి ఈ ఫాజిల్ ఫ్యూవల్స్తో వాడటం వల్ల దాదాపుగా మనకి ఈ ఎమిట్ అయ్యే అంటే ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఏవైతే ఈ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయో, కార్బన్ మోనోఆక్సైడ్ అయితే ఈ ఇథనాల్ బ్లెండ్ చేయడం వల్ల వాడిన ఫ్యూవల్ వల్ల ఈ కార్బన్ మోనోఆక్సైడ్ దాదాపుగా 20-50% ఇప్పుడు ఎంత ఎమిట్ అవుతుందో దానికన్నా 20-50% తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలానే హైడ్రోకార్బన్స్ కూడా 20% తగ్గే ఛాన్సెస్, అంటే ఆ ఎమిషన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటున్నాయన్నమాట. సో ఎన్విరాన్మెంట్కి ఇంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు తప్పకుండా మనం వాడాలి అండ్ అదొక సబ్స్టిట్యూట్ కింద మనం ఎంచుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం వస్తుందా, అసలు ప్రపంచవ్యాప్తంగా లేకుండా అసలు ఇండియాలోకి మాత్రమే వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. అలా కాదండి. ఇతర దేశాలు లైక్ బ్రెజిల్, యుఎస్ఏ, చైనా, థైలాండ్ వీళ్ళందరూ ఆల్రెడీ 27% ఇథనాల్ బ్లెండింగ్ని ఫాలో అవుతూ వాళ్ళకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నారన్నమాట. సో ఇప్పుడు ఇండియాలోని మన గవర్నమెంట్ దీన్ని ఐడెంటిఫై చేశాక ఇది ఒక మంచి స్ట్రాటజికల్ ఆపర్చునిటీ కింద చూస్తూ ఫ్యూచర్లోనే ఇథనాల్ యొక్క ప్రొడక్షన్, సో ఆబ్వియస్లీ మనం బయోఫ్యూవల్ అంటే మేజర్గా ఇథనాల్ వైపుగానే వీటి యొక్క డిమాండ్ కానివ్వండి, ప్రొడక్షన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కెపాసిటీ నుంచి కూడా పెంచాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందన్నమాట. సో తప్పకుండా ఏవైతే కంపెనీలు ఈథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో వీళ్ళందరూ డైరెక్ట్గా బెనిఫిట్ అవుతున్నారన్నమాట.
సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ ఈథనాల్ని ఎందుకు మనం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలన్న కాన్సెప్ట్ అండి. సో ప్రజెంట్గా అసలు ఇండియాలోని ఈథనాల్ బ్లెండింగ్ ఎంతవరకు జరుగుతుంది, ఎప్పుడు మొదలైంది అనే దాని మీద ఒక 2 minutes చూద్దాము. బేసికల్గా ఇండియాలోని 2001లోంచే ఈ ఈథనాల్ బ్లెండింగ్ అనే కాన్సెప్ట్ని ముందుకి తీసుకొచ్చారన్నమాట. అండ్ 2006లోని E5 అంటే 5% వరకు ఈథనాల్ని కలిపి బ్లెండ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే E5 అంటే 5% అన్నమాట. బట్ అప్పుడు 2006లో కేవలం 1.5% బ్లెండ్ చేస్తూ కమర్షియల్ సేల్ ఆఫ్ బయోఫ్యూయల్ చేస్తూ ఉన్నారన్నమాట. 2014లోని ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది రికగ్నైజ్ చేసిందో సో ఫాస్ట్గా ఈ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయాలి అన్న ఒక మోటివ్ తోటి E5 అంటే 1.5% నుంచి 5%కి యాక్చువల్గా బ్లెండ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్స్ అంటే బై ద ఇయర్ 2022 ఎండ్ అయిపోయేసరికల్లా E10 అంటే 10% ఫ్యూయల్ని ఇలాగా ఈథనాల్ బ్లెండింగ్లో ట్రై చేయాలి అని అనుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ఇయర్ 2025-2026 లోపు ఈ 10%ని 20% వరకు పెంచాలి అన్న టార్గెట్ తోటి ప్రొసీడ్ అవుతున్నారన్నమాట. సో E5 ప్రజెంట్ది, E10 అనేది అచీవ్ చేయబోయే నెక్స్ట్ 1 ఇయర్లోది అండ్ E20 అనేది రానున్న కాలాల్లో అంటే ఇయర్ 2025-2026 లోపు అచీవ్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఈ పర్టికులర్ ఈథనాల్ బ్లెండ్ చేసి ఆ ఫ్యూయల్ని వాడడం వల్ల మనం ఇప్పుడు ప్రజెంట్ వాడే వెహికల్స్ని మార్చుకోవాలా లేకపోతే అసలు ఎలాగా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ యాక్చువల్ రీసెర్చ్ బేస్డ్గా చూసినట్టయితే E5 అండ్ E10 అంటే అప్ టు 10% ఆఫ్ ఇథనాల్ని బ్లెండ్ చేసి ఆ ఫ్యూయల్ని వాడినట్టయితే ప్రజెంట్ వెహికల్స్ సరిపోతాయి. సో మీ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, మీరు E10 వరకు కూడా ఈ ఫ్యూయల్ని వాడుకోవచ్చు. కానీ E20 వచ్చినప్పటికీ కొంచెం అప్గ్రేడేషన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, వీటిని కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ తోటి అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా అంటే నా కాస్ట్ పెరిగిపోతుందా, ఇప్పుడు నేను కొత్త వెహికల్ ఇది కంపాటబుల్ E20 ఫ్యూయల్తో కంపాటబుల్గా ఉండేదాన్ని కొనుక్కోవాలంటే నాకు చాలా కాస్ట్ అయిపోద్దా అని మీరు అనుకోవచ్చు. లేదండి, ఇప్పుడు ఉండే కాస్ట్ కన్నా వెహికల్స్ సపోజ్ 4 వీలర్లోని రేపు పొద్దున అప్గ్రేడ్ అయ్యాక E20 మోడల్ కొనుక్కోవాలంటే ప్రజెంట్ ఉన్న కాస్ట్ మీద 3,000 to 5,000 మాత్రమే పెరుగుద్ది. అండ్ 2 వీలర్స్కి అయితే 1,000 to 2,000 రూపీస్ మాత్రమే పెరుగుద్ది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక 10,000 పెడితే దానికన్నా 3,000 to 5,000 ఇఫ్ ఇట్ ఈస్ అ 4 వీలర్ అండ్ 1,000 to 2,000 ఇఫ్ ఇట్ ఈస్ అ 2 వీలర్ అనమాట. అంతే. సో ఇంత మాత్రమే కాస్ట్ పెరుగుద్ది. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ అనమాట. సో ఇది ఇథనాల్ బ్లెండింగ్ యొక్క హిస్టరీ. మన ఇండియాలో ఇలా చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో ఇంతవరకు పెంచాలి అని కూడా అనుకుంటున్నారన్నమాట. నెక్స్ట్, ఇండియాలోనే కరెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ అసలు ఎంతవరకు ఉందనే దాని మీద చూద్దాము. సో ఇండియాలో ప్రజెంట్గా ఈథనాల్ కరెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ చూసినట్టయితే 684 crore లీటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారన్నమాట. అండ్ నేను ముందుగా చెప్పినట్టుగానే ఈథనాల్ని మొలాసిస్ నుంచి కూడా తయారు చేయొచ్చు ఆర్ గ్రెయిన్ బేస్డ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ 684 crores-లో 426 crores మొలాసిస్ బేస్ ద్వారా ఇథనాల్ తయారు చేయబడుతుంది అండ్ 258 crore లీటర్స్ మనకి గ్రెయిన్ బేస్ ద్వారా వస్తుందన్నమాట. ఇది మన యొక్క కరెంట్ స్టాటిస్టిక్స్. బట్ ఫ్యూచర్లో ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అని చూస్తే ఈ 684 crore లీటర్స్ని దాదాపు 1,500 crore లీటర్స్గా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారనమాట. అండ్ ఈ 1,500 లీటర్స్ ఏదైతే ఉందో అది మనం ప్రపోర్షన్ చూసినట్టయితే అధిక శాతం 760 crore లీటర్స్ని వీళ్ళు మొలాసిస్ ద్వారా అండ్ 740 crore లీటర్స్ని వీళ్ళు గ్రెయిన్ బేస్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ మొత్తం 1,500 లీటర్స్ వచ్చిన తర్వాత మొత్తాన్ని తీసి వీళ్ళు బ్లెండింగ్ పర్పస్ కోసమే వాడతారా అని అంటే కాదండి. 1,500 లీటర్స్లోనే 1,016 అంటే 1016 లీటర్స్ని మాత్రమే వీళ్ళు ఇథనాల్ బ్లెండింగ్ కోసం వాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఇథనాల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి చాలా ఒక ప్రైజింగ్ మెకానిజమ్స్లో ఇన్సెంటివ్స్ వరకు ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ఒక ప్రైజింగ్ మెకానిజమ్స్ వల్ల ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు 10 times అధికంగా ఈ ప్రొడక్షన్కి మెటీరియల్స్ని సంపాదించగలిగారు.
అంటే ఇయర్ 2013-14లోని కేవలం 38 crore లీటర్స్ని మాత్రమే వీళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రొక్యూర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారనమాట ఇథనాల్ని. కానీ ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2021లో చూస్తే దాదాపుగా 332 లీటర్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అంటే 10 times ఇంక్రీజ్ చూసామన్నమాట. అండ్ దీన్ని ఫర్దర్గా ఇయర్ 2025-2026లో నేను చెప్పినట్టుగా ఆ 1500 లీటర్స్లో 1016 లీటర్స్ని బ్లెండింగ్ కోసమే వాడాలి అని అనుకుంటున్నారన్నమాట. సో ఇదండి ఈ పర్టికులర్ ఎథనాల్ అంటే ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, అండ్ ఇండియాలో ప్రజెంట్ ఎంత శాతం వరకు బ్లెండ్ చేస్తున్నారు ఫ్యూవల్లో, అండ్ అది ఎలాంటి ఒక ఫ్యూచర్ స్ట్రాటజిక్ ప్లాన్స్ అండ్ టార్గెట్స్ పెట్టుకున్నారనే దాని మీద మనం చూసాం. సో తప్పకుండా ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగినప్పటికీ కొన్ని కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి కదా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి, ఎలా బెనిఫిట్ అవుతున్నాయి అన్న దాని మీద మనం ఇప్పుడు చూద్దాము. సో బేసికల్గా మీరు నన్ను అడగచ్చు, ఎవరు డైరెక్ట్ బెనిఫిషియరీస్ అసలు ఈ ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీని ఆర్ డిమాండ్ పెరగడం వల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయంటే సింపుల్ లాజిక్, ఎవరైతే ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళు. సో మేజర్గా ఫార్మింగ్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎలాగా అని అనుకుంటే, షుగర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో దాని నుంచి వచ్చే మొలాసిస్ నుంచి కూడా ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో ఈ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డైరెక్ట్గా బెనిఫిట్ అవుతారు. మీరు నన్ను నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడగచ్చు, అయితే రీటైల్ ఫ్యూవల్ సెల్లర్స్ ఎవరైతే పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదా అని అంటే, ఇప్పుడు ఈ బయోఫ్యూవల్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తదండి. సో చాలామంది వరకు ఎందుకు నేను వాడాలి, పెట్రోల్ డీజిల్ బాగానే ఉంటుంది కదా అనే దాని మీదే చాలా డౌట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ వాళ్ళు చాలా సబ్సిడీస్ ఇచ్చి హెవీగా ప్రైజెస్ని తగ్గించి జనాల్లోకి ఈ బయోఫ్యూవల్ని ఆర్ బ్లెండెడ్ ఫ్యూవల్ వెళ్ళేంత వరకు, దీని యొక్క డిమాండ్ క్రియేట్ అయ్యేంత వరకు చాలా తక్కువ సబ్సిడైజ్డ్ రేట్స్లోనే రిలీజ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఈ పర్టికులర్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత పెద్దగా ఏం బెనిఫిట్ అవ్వకపోవచ్చు. సెకండ్గా మీరు ఇంకొకటి అడగచ్చు, వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మీరు చెప్పారు మేడం E20 కావాలి అని అంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉండేదే మనం తీసుకోవాలి వెహికల్స్. సో వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ బెనిఫిట్ అవుతారంటే అంత పెద్దగా బెనిఫిట్ అవ్వకపోవచ్చు అండి. ఎందుకంటే కొంచెం చిన్న మార్జినే కదా, 4 వీలర్స్ మీద ఒక 5,000 పెరుగుద్ది. ఇప్పుడు ఒక బండి కాస్ట్ 1,00,000 అయితే ఈ E20 వాడాలంటే 1,05,000కి అమ్ముతారు వాళ్ళు, అంతే. 2 వీలర్స్ అయితే ఇంకా దారుణం, 1,000-2,000 మాత్రమే పెరుగుద్ది. సో దీనివల్ల వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అంతగా ప్రాఫిట్ గెయిన్ అవ్వకపోవచ్చు. సో డైరెక్ట్గా దీని గురించి బెనిఫిట్ పొందేదైతే మన షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఈథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇప్పుడు మనం 8 కంపెనీలు డైరెక్ట్ బెనిఫిషియరీస్ అంటే ఈథనాల్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఎవరు పెద్దగా గెయిన్ అవుతారని మనం ఇప్పుడు 8 కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా శ్రీ రేణుకా షుగర్స్. సో ఈ కంపెనీ మహారాష్ట్రలో బేస్ అయ్యి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మన దేశంలో అని పేరు తెచ్చుకుంది. అండ్ వీళ్ళ యొక్క బ్రాండ్ ఏంటంటే మధుర్ అనే బ్రాండ్లోని వీళ్ళు ఇప్పుడు షుగర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారన్నమాట. అలానే వీళ్ళ యొక్క ఎథనాల్ కెపాసిటీ ఎంత ఉంది అని మనం చూసినట్టయితే ప్రజెంట్గా వీళ్ళు 720 కిలోలీటర్స్ పర్ డే ఆఫ్ ఇథనాల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అంటే ఇండియాలో మొత్తం టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీలో 6% ఈ కంపెనీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అయితే వీళ్ళ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ అక్టోబర్ 2022 కల్లా ఈ 720 లీటర్స్ కెపాసిటీ నుంచి వీళ్ళు 1,400 కిలోలీటర్స్ పర్ డే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న ఒక టార్గెట్ తోటి ప్రొసీడ్ అవుతున్నారండి. సో ఇది ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ యొక్క బేసిక్ స్మాల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. సో శ్రీ రేణుకా షుగర్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 8,748 crores ఆఫ్ రూపీస్ అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ -1.93% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.7%. వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో 0 అండ్ వీళ్ళ కరెంట్ రేషియో 0.61 times అనమాట. అండ్ వీళ్ళ యొక్క 1 year రిటర్న్ లాస్ట్ ఇయర్ చూసినప్పటికీ 309% ఉందన్నమాట. ఇది కంపెనీ 1. సెకండ్ కంపెనీ మనం తీసుకుంటే బలరాంపూర్ చిన్నీ మిల్స్. ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్లో బేస్ అయ్యి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ మనం చూసినట్టయితే ఇది దాదాపు 520 కిలోలీటర్స్ పర్ డే, అంటే దాదాపుగా 4.5% ఆఫ్ టోటల్
ఈథనాల్ కెపాసిటీ ఆఫ్ ఇండియాకి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట. అయితే వీళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే డిసెంబర్ 2022 లోపు వీళ్ళు ఈ 520 లీటర్స్ని 840 లీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ వీళ్ళకి ఎస్పెషల్లీ ఈథనాల్ డివిజన్ నుంచి వీళ్ళ యొక్క సేల్స్ అండ్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్కి ఎంతవరకు కాంట్రిబ్యూషన్ జరుగుతుంది అని చూస్తే వీళ్ళ యొక్క సేల్స్లోని ఈథనాల్ డివిజన్ మాత్రమే 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్లో 50% ఈథనాల్ డివిజన్ నుంచే వస్తుందన్నమాట. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,229 crores, PE రేషియో 15.1 times, వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.1% అండ్ వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.8, డెట్ ఈక్విటీ రేషియో 0.43 times అండ్ 1 year రిటర్న్ వచ్చి 165 times అనమాట. సో నెక్స్ట్ కంపెనీ ఈఐడి ప్యారీ. సో తప్పకుండా మనం ఈ పేరు వినుంటాం. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీని 1788లో ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి దాదాపుగా 225 yearsగా వీళ్ళు మనకి ఆపరేషన్స్ అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కింద ఉన్నారనమాట. వీళ్ళు మురుగప్ప గ్రూప్ కంపెనీ అండ్ బేసికల్గా సౌత్ ఇండియాలో అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలోని వీళ్ళ ఆపరేషన్స్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళకి ప్రజెంట్ కెపాసిటీ మనం చూసుకున్నట్టు అయితే వీళ్ళు 234 kiloliters per day అంటే దాదాపుగా 2% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ చూసుకున్నట్టయితే అడిషనల్ 150 kiloliters per day యాడ్ చేద్దాము అనే దాని మీద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లోనని వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకుని ఉన్నారండి. అండ్ వీళ్ళకి ఈథనాల్ డివిజన్ నుంచి ఎంతవరకు సేల్స్ అండ్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్లో కాంట్రిబ్యూట్ అవుతుంది అని మనం చూసినట్టయితే వీళ్ళ సేల్స్ దాదాపుగా 15.6% ఈథనాల్ డివిజన్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్లోనే దాదాపు 15.5% కింద కాంట్రిబ్యూషన్ వస్తుందన్నమాట. సో వీళ్ళ యొక్క డీటెయిల్స్ చూడాలంటే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,383 crores of rupees ఉందండి. PE రేషియో 15.4 times ఉంది. అండ్ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.8 times ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.7% ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.22 times ఉంది. అండ్ వీళ్ళ యొక్క 1 year రిటర్న్ 60.8% ఉందన్నమాట. నెక్స్ట్ కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్. సో ఈ కంపెనీ కూడా ఉత్తరప్రదేశ్లో బేస్ అయ్యి ఇది ఒక కాంగ్లోమరేట్ అనమాట. అంటే అగ్రికల్చరల్ సెక్టార్లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇంజనీరింగ్కి సంబంధించిన సర్వీసెస్ కూడా రెండర్ చేస్తుంటారనమాట. సో ఈ అగ్రికల్చరల్ సెక్టార్లోని వీళ్ళు స్పెసిఫిక్గా ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ యొక్క కెపాసిటీ చూసినట్టయితే 320 kiloliters per day అన్నమాట. అండ్ ఈ 320 kiloliters per dayని వీళ్ళు దాదాపుగా 660 kiloliters per day కింద ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ 2022 Q4 లోపు ఇంక్రీజ్ చేయాలి అన్న టార్గెట్తో ఉన్నారనమాట. అండ్ ఈ 320 kiloliters per day వీళ్ళు దాదాపుగా 2.76% ఆఫ్ టోటల్ ఇండియాలో ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే ఎంతవరకు ఈ ఇథనాల్ డివిజన్ నుంచి వీళ్ళకి సేల్స్కి అండ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్కి కాంట్రిబ్యూట్ అవుతుంది అని మనం చూస్తే 11% సేల్స్ వీళ్ళకి ఇథనాల్ డివిజన్ నుంచి జరుగుతుంది. అండ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ దాదాపుగా 19% వీళ్ళకి ఇథనాల్ డివిజన్ నుంచి వస్తుందన్నమాట. అండ్ ఈ త్రివేణి ఇంజనీరింగ్ యొక్క నంబర్స్ చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,656 crores of rupees, PE రేషియో 15.8 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.3%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.9%, డెట్ ఈక్విటీ రేషియో 0.56 times. అండ్ వీళ్ళ లాస్ట్ 1 year రిటర్న్ చూసినట్టయితే 243% ఉందన్నమాట. సో అది ఫోర్త్ కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్. సో నెక్స్ట్ కంపెనీ దాల్మియా భారత్ షుగర్. సో ఈ కంపెనీ వాళ్ళు దాల్మియా భారత్ గ్రూప్లో ఒక గ్రూప్ కంపెనీ అనమాట. వీళ్ళు ఉత్తరప్రదేశ్లో బేస్ అయ్యి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ మనం చూసినట్టయితే లిటరలీ జేఎంట్స్కి సప్లై చేస్తున్నారండి. లైక్ కోకోకోలా, పెప్సీకోలా, బ్రిటానియా అండ్ చాలామంది వరకు. వీళ్ళ యొక్క ప్రజెంట్ కెపాసిటీ చూసినట్టయితే 240 kiloliters per day అంటే ఆల్మోస్ట్ 2% ఆఫ్ టోటల్ ఇథనాల్ కెపాసిటీ ఇన్ ఇండియాకి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఐడియా అండ్ ఫ్యూచర్ స్ట్రాటజీ చూసినట్టయితే జాన్ 2022 లోపు 240ని డబుల్ అంటే 480 కిలోలీటర్స్ పర్ డే వరకు పెంచుదాము అనే స్ట్రాటజీని వీళ్ళు తీసుకున్నారన్నమాట. అండ్ ఇథనాల్ డివిజన్ నుంచి వీళ్ళకి సేల్స్లో 16% కాంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ అలానే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్లోని ఈథనాల్ డివిజన్ నుంచి వీళ్ళకి 42% షేర్ రావడం జరుగుతుందన్నమాట. అండ్ వీటి యొక్క డీటెయిల్స్ మనం చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 3,570 crores, PE రేషియో 13.2 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17.6%, డెట్ ఈక్విటీ రేషియో 0.43 times. అండ్ వీళ్ళ యొక్క లాస్ట్ 1 year రిటర్న్ చూసినట్టయితే 295% వరకు ఉందన్నమాట. సో నెక్స్ట్ కంపెనీ ఏంటంటే గ్లోబల్ స్పిరిట్. సో ఈ గ్లోబల్ స్పిరిట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్పిరిట్స్ ఇన్ ఇండియా అన్నమాట. సో వీళ్ళు బల్క్ ఆల్కహాల్ని తయారు చేస్తూ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ని తయారు చేస్తూ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ లిస్ట్ చూసినట్టయితే ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బల్క్ ఆల్కహాల్, హ్యాండ్ శానిటైజర్స్ అండ్ బాటిల్ ఫ్రాంచైజింగ్. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ వీళ్ళు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఇథనాల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క ప్రజెంట్ కెపాసిటీ చూస్తే 500 కిలోలీటర్స్ పర్ డే ఉంది. అండ్ ఇది దాదాపుగా 4.16% ఆఫ్ టోటల్ ఇథనాల్ కెపాసిటీ ఆఫ్ ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ చూస్తే దాదాపుగా దీనికి ఒక 420 కిలోలీటర్స్ పర్ డే యాడ్ చేద్దాము అనే ఫ్యూచర్ స్ట్రాటజీలో ఉన్నారనమాట. అయితే ఇందులో 75% మాత్రమే ఈ ఈథనాల్ బ్లెండింగ్ ఆర్ ఈథనాల్ మ్యానుఫ్యాక్చర్ కోసం వాడాలి అని అనుకుంటున్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2057 crores of rupees అనమాట. అండ్ వీళ్ళ యొక్క PE రేషియో 14.6 times అనమాట. అండ్ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.3%. అండ్ వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20.7%. వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో 0.24 times. అండ్ వీళ్ళ లాస్ట్ 1 year రిటర్న్ చూసినట్టయితే 450% రిటర్న్స్ ఇచ్చారనమాట ఈ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు. సో నెక్స్ట్ ఇండస్ట్రీ మనం చూసినట్టయితే ప్రజ్ ఇండస్ట్రీస్ అనమాట. వీళ్ళు గ్లోబల్ లెవెల్లో సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ బయో ఎనర్జీ రిలేటెడ్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా హై ప్యూరిటీ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. సో వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క సొల్యూషన్స్ని సస్టైనబుల్ డెవలప్మెంట్కే వాడుతూ ఉంటారనమాట. సో వీళ్ళ యొక్క బయో ఎనర్జీ సెగ్మెంట్లో భాగంగానే ఈ ఈథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని సెటప్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు బయో సిఎన్జీ ఇలాంటి ప్రోడక్ట్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2021లో చూసినప్పటికీ వీళ్ళకి టోటల్ సేల్స్ బయో ఎనర్జీ సెగ్మెంట్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ వచ్చింది అని చూస్తే సేల్స్ పరంగా 68% వచ్చిందనమాట. ఇప్పుడు వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 6,571 crores, PE రేషియో 81 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.13%. అండ్ వీళ్ళ యొక్క లాస్ట్ 1 year రిటర్న్ ఆల్మోస్ట్ 435% ఉందన్నమాట. అండ్ లాస్ట్ కంపెనీ ISGEC ఇంజనీరింగ్ లిమిటెడ్. సో ఈ ISGEC అనే కంపెనీ బేసికల్గా డైరెక్ట్గా షుగర్ని మ్యానుఫ్యాక్చర్ చేయదు, బట్ హెవీ ప్లాంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. అంటే ఈ షుగర్ ప్లాంట్స్ ఏవైతే ఉందో ఈ షుగర్ ఇండస్ట్రీకి కావాల్సిన ప్లాంట్స్ అండ్ ఈథనాల్ డిస్టిలరీస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాటిలో వాడే హెవీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళకి మనం చూసుకున్నట్టయితే దాదాపు వీళ్ళ యొక్క సేల్స్లో 13% కేవలం షుగర్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే వస్తుంది. అండ్ వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ సైజ్ మనం చూసి షుగర్ ఇండస్ట్రీ నుంచి మాత్రం వీళ్ళకి ఎంత సైజ్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి అని చూసినట్టయితే 6,765 crores ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా కూడా ఎప్పుడైతే ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుందో ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఆ పర్టికులర్ ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేసి కొత్తవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారో వీళ్ళకి కూడా ఇదొక డైరెక్ట్ బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క డీటెయిల్స్ చూడాలంటే 6,225 crores వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, PE రేషియో 25.1 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8.39%, డెట్ ఈక్విటీ రేషియో 0.45 times. అండ్ వీళ్ళ లాస్ట్ 1 year రిటర్న్ 214% అనమాట. సో ఇదండి ఇథనాల్ బ్లెండింగ్ యొక్క హిస్టరీ ఇండియాలోనే అండ్ దాని యొక్క బేసిక్స్ అండ్ 8 కంపెనీస్ విచ్ ఆర్ డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే కంపెనీస్ గురించి డీటెయిల్స్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది అండ్ మీకు నచ్చుంటుంది అని ఆశిస్తూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో
కమెంట్ యూ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ బిఫోర్ క్లోజింగ్, యాజ్ యూజువల్ డిస్క్లైమర్, ఇది డెఫినెట్గా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన కంటెంట్ అండ్ వీడియో మాత్రమే, అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ జరగట్లేదు. మీరు ఈ 8 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయమనో ఆర్ ఆల్రెడీ హోల్డ్ చేస్తే సెల్ చేయమనో ఏ రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి. సో ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ పీరియడ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.